తను హిందూ కాబట్టి చర్చికి వెళ్తుంది, మసీదుకి వెళ్తుంది, నేను వెళ్తా, మీ ప్రార్థనలు చేస్తాం. ప్యారిస్ వెళ్ళాం, డైరెక్ట్గా చర్చికి వెళ్ళాం, ప్రార్థన చేసుకొని వచ్చాం అరగంట. కాశ్మీర్ వెళ్ళాం, బిగ్గెస్ట్ మసీదు, పెద్దది, ఆడికి వెళ్ళాం. నేను 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చా. మా ఆవిడ దండం పెట్టుకొని అంతా తీసింది. ఒకసారి చూపించాడు సార్, చూసారా, ఇది దేవాలయానికి వెళ్ళాను, సిక్కు ప్రార్థనా మందిరాలకు వెళ్ళాము, నేను నా భార్య. ముస్లిం మసీద్కి వెళ్ళాము, దర్గాకి వెళ్ళాము. చూడండి, ఇవన్నీ వీడియో. చర్చికి వెళ్తాము, చర్చిలో ప్రార్థన చేస్తాము. ఒకసారి నా కొడుకు కాకాని దగ్గర ఉన్న చర్చిలో దండం పెట్టుకొచ్చి ఒక 50,000 చదివించి ప్రార్థన చేయించుకుని వచ్చాడు. నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు క్రైస్తవుడు మా బావ సల్మాన్ రాజు వాళ్ళ భార్య నా ఇంటికి వచ్చి నాకు నా భార్యకి బైబిల్ మా దగ్గర పెట్టి ప్రార్థన చేశాడు. అన్నీ చూస్తాం. ఏ అఫిడవిట్లు మా మధ్య రాలేదే. మేము 50 ఏళ్ల నుంచి కలిసే ఉన్నామే, చిన్నపిల్లల దగ్గర నుంచి. చూడండి, అది సిక్కు వెళ్ళాం, స్వర్ణ దేవాలయం వెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాం, వెళ్ళి ఎత్తుక్కుంటూ వెళ్ళాం, మసీద్కి, దర్గాకి వెళ్ళాం. నేను చూడాలా ఏమండి? సౌండ్ ఇట పెడతా, నేను కనపడుతున్నాగా ప్రజలారా. అట్లా మేము ఎన్నిసార్లు తిరిగాం, ఎన్నోసార్లు చర్చిలు, ఒక 50-60 సార్లు చర్చిలు, ఒక 30-40 సార్లు మసీదులు, ఎన్నెన్నో సార్లు. మావిడ చివరిగా మావిడ ఏంటంటే శివభక్తురాలు. కాశీకి వెళ్తాం, అన్ని చోట్ల వెళ్తాం. ఏ ఒక్క అన్యమతస్థుల ప్రార్థనలకు వెళ్ళా వాళ్ళు ఏమనరు, అమ్మా మీరు హిందువులు అయి ఉండి మా మందిరానికి కూడా వచ్చారా, మా మందిరానికి వచ్చారా, మా దర్గాకి వచ్చారా, హౌ గ్రేట్ యు ఆర్ అని ఆదరించారు. అఫిడవిట్ అడగరా, మీరు హిందువు ఇలా పట్టుకున్నారు, బొట్టు పెట్టారు, మీరు తీసేయండి, ఏడొస్తే ఆ టోపీ వేయాలి. చంద్రబాబు గారిలాగా వాళ్ళు అట హీన మనస్తత్వం లేదు. ఏ ముస్లిం సోదరుడికి, ఏ క్రిస్టియన్ సోదరుడికి, ఏ సిక్కు మహానుభావుడికి లేదు. ఎన్నోసార్లు వెళ్ళాం, ఒక్కరు కూడా మాకు ఫారెన్లో చర్చికి వెళ్ళినా ప్రార్థన చేసినా మాకు అఫిడవిట్ ఎవరు అడగల. నువ్వెందుకు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతున్నా? నేను మీకు తెలుసు, పర్చూరి బెదర్స్ తెలుసు. నేను మద్రాసులో ఉన్న వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా ఉన్నా. మద్రాసు మౌంట్ రోడ్లో పెద్ద ముస్లిం మసీదు ఉంది. పెద్ద పెద్ద మత భక్తులు ఉంటారు అక్కడ, మత పెద్దలు ఉంటారు. పర్చూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయికి రఘుబాబు, చిన్న పిల్లోడు, 17 ఏళ్ల పిల్లోడు, క్యాన్సర్ వచ్చింది. మద్రాసులో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు అన్ని దేవుళ్ళు ఒకటే. గాంధీ అన్నాడు కదా, ఈశ్వర్ అల్లా తేరే నామ్. నేను పొద్దునే లేచి 5ంటికే లేచి 5:30కి గుడికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 6:30కి వెళ్ళి మసీదుకి వెళ్ళేవాడిని. ఆ మసీదు ప్రార్థన చేస్తుండగా ఆ మసీదు పెద్దలు వచ్చారు. బాబు నువ్వెవరు? నా పేరు పోసాని కృష్ణమురళి. యు హిందూ? ఎస్ హిందూ సార్. ఎందుకు మసీదుకి వచ్చావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే నేను చెప్పాను, సార్ మా గురువు గారి కొడుకు క్యాన్సర్తో చచ్చిపోతాడని భయం వేస్తుంది, అందుకని అల్లాని కూడా ప్రార్థించాను. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని రోజు అంటే వాళ్ళందరూ పిలుచుకొని 50 మంది నా ముందు కూర్చున్నారు. ఏంటంటే మొత్తం చెప్పారు, సార్ మీరందరూ మత పెద్దలు, అల్లాని మీ నాకంటే 1,00,000 రెట్లు మీరు ప్రార్థిస్తారు. మీ నోటితో మా రఘుబాబు హాస్పిటల్కి వచ్చి రోజు దీవించడు సార్ అంటే వాళ్ళందరూ వచ్చి నన్ను హగ్ చేసుకొని పెద్దలు వాళ్ళ కారుల్లో వచ్చి నెల రోజుల పాటు నేను వచ్చి అది తీసుకొని రఘుబాబుకి ప్రార్థన చేసి అదేదో బొట్టు అది పెట్టి వెళ్ళారు. ఎక్కడ మతం, ఎక్కడ అఫిడవిట్? నువ్వెవడవి? హిందువువి, ముస్లిం మసీదు లోపలికి వస్తావా? అఫిడవిట్ తీ అని ఏ ముస్లిం సోదరుడు, ముస్లిం పెద్ద అల్ల నీకెందుకయ్యా? ఎప్పుడు దొంగచాటు గారి అధికారంలోకి వస్తావు? నారా చంద్రబాబు నాయుడు అనుభవించు.
మోసాలు చేస్తావు, అనుభవిస్తావు, పొత్తులు కొంటావు అంటావు, మోడీ కేడీ అంటావు, మోడీ దేవుడు అంటావు, అమిత్ షా దొంగ అంటావు, మళ్ళా దొర అంటావు. అన్ని అను, తప్పేం లేదు, అన్ని అను. అన్ని కులాలను మోసం చేయి, అన్ని మతాలను మోసం చేయి. అదే ముస్లింలను మోసం చేయి, అదే ముస్లిం దగ్గర హిందువులు తిట్టు, హిందువుల దగ్గర ముస్లింలు తిట్టు, నువ్వు అధికారం చలాయించు. కానీ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన హుందాగా సీట్లో కూర్చొని మిస్టర్ చంద్రబాబు నాయుడు గాడ్ బ్లెస్ యూ, కాంగ్రాట్స్, పవన్ కళ్యాణ్ కాంగ్రాట్స్ అని హుందాగా వచ్చి పెట్టి ఇల్లులోనే ఏం పాపం చేస్తున్నాడు? ఎందుకు మీరంతా కూటమిగా తయారైపోయి ఒక కుర్రోడిని 50 ఏళ్ల వయసు కూడా రాలా ఇంకా ఆ కుర్రో అతన్ని ఎందుకు ఎంత హింసిస్తున్నారు? అంటే మనం కులవాడు కాదనే ఇతను ఉంటే, జగన్ అనేవాడు ఉంటే ఫర్దర్గా నా కొడుక్కి ప్రాబ్లమా, ఎనీ టైం జైల్లో పెట్టాలి, ఎప్పుడైనా సరే చంపాలి, ఎప్పుడైనా సరే రాజకీయ జీవితం నాశనం చేయాలనా? ఏంటయ్యా ఈ అఫిడవిట్? నేను అడుగుతున్నాను, భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నా, కమ్యూనిస్ట్ పార్టీలు, సీనియర్ మోస్ట్ హానెస్ట్ ఫెలోస్ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతరత పార్టీ, ఇన్ని పార్టీలు తిప్పి 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 ఇక్కడ పొత్తు పెడతాడు వాడు దొంగ, ఆడ పొత్తు పెట్టుకుంటాడు ఈడ దొంగ, ఇక్కడేమన్నా మోడీ మంచోడు, ఆడేమో కమ్యూనిస్ట్ కాదు, ఇక్కడేమన్నా అమిత్ షా మంచోడు, ఈడేమన్నా సోనియా గాంధీ మంచిది కాదు, అక్కడ ఏమన్నా వాడేడు బచ్చాగాడు అడటం. అన్ని పార్టీలు తిప్పుతూ ఉంటావు, పొత్తు పెట్టుకుంటూ ఉంటావు. పక్క స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు చేస్తూ ఉంటే అక్కడ డబ్బులు పంపిస్తూ ఉంటావు, ఇక్కడ బీజేపీతో ఉంటావు. ఇవన్నీ చెయ్యి. నేను అంటాను మీ అందరికీ, నరేంద్ర మోడీ గారికి చెప్పలేకపోవచ్చు, నేను అక్కడ బీజేపీ పెద్దలు కూడా వినండి. ఏమండి, మీ రాజకీయాలు ఇతను పుత్తు పెట్టేటప్పుడు ఇతన్ని అఫిడవిట్ అడగరా మీరు? ఇంకా పిచ్చాశాలు అయ్యను, కుప్పి గొంతులు కట్టను, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళను, వేరే పార్టీకి వెళ్ళను, మీకునే ఉంటాను అన్నయ్య అని అఫిడవిట్ మీరు తీసుకోరా? అదయ్యా ప్రజలకు కావాల్సిన నిజమైన అఫిడవిట్ అంటే సమ్మతి, కోర్టుకి ఇప్పుడు అప్లై చేసేది. అలాంటి అఫిడవిట్ మీరు ఎందుకు తీసుకోరు? తీసుకోబోబట్టే ఇన్ని విన్యాసాలు చేస్తున్నాడు. ఇప్పటికీ నేను తెలుగు ప్రజానికానికి అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తిరుమలని సర్వనాశనం చేయటానికి ఇలాంటి డ్రామాలు పెట్టి, అఫిడవిట్ అనే డ్రామాలు పెట్టి చేసి కలుషితం చేస్తున్నారు. మీరు గుర్తుంచుకోండి, మీరు భక్తులు, తిరుపతి గురించి భక్తి భావంతో మాట్లాడండి. ఎలా మాట్లాడతారు అంటే గాంధీ గారు చెప్పారు ఒకే ఒక మంచి మాట, ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్కో సన్మతి తే భగవాన్. బుద్ధుడికి ప్రవర్తించండి. మనస్ఫూర్తిగా మీరు దేవుణ్ణే నమ్ముకుంటూ, దేవుణ్ణే ప్రార్థిస్తూ, దేవుణ్ణే పూజిస్తూ బతకండి. అప్పుడు సమాజం బాగుపడుద్ది. అంతే తప్ప ఈ జగన్ కోసం 24 గంటలు నిద్రపోకుండా, నిద్రలో కూడా జగన్ నిద్రపో అంటున్నాడు. అలాంటి ఓసర వెల్లుల్ని నమ్మకండి. తప్పలేదు, ఎన్ని మోసాలు చేసినా ముఖ్యమంత్రికి ఉండమనండి, కానీ సమాజాన్ని నాశనం చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు, అగైన్ 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 ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, గాడ్ బ్లెస్ యూ. పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళను కూడా ఇందులోకి లాగద్దు అని తెలుస్తున్నాడు, స్వామి చెప్తున్నారు. ఏంటి? పవన్ కళ్యాణ్ కార్తీక్ సంబంధించి కొన్ని వివాదం కూడా నడుస్తుంది కదా, సెంటిమెంట్ ఇష్యూ అని, ఎవరు మాట్లాడద్దు దీనిపైన అని ఆయన మాత్రం మాట్లాడుతా. ఏ విషయం? కార్తీక్ దీని ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో లడ్డు అనేది సెంటిమెంట్, దాన్ని మాట్లాడదు అనగానే సినిమా వాళ్ళని బెదిరించినట్టు మాట్లాడారు ఆయన. సార్, जो होना वो होता, దిల్లియా దేవానకో దౌలంకో గుండోంకోని మనం ఇక చెప్పడానికి ఏం లేదు. ఇక ఎప్పుడు ఎవడికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, ఎవరికైనా అన్నీ ఉన్నప్పుడు హుందాగా బ్రతికేవాడే మనిషి. ఏ రోడ్లో ఆ దెబ్బ కొట్టేవాడు మనిషి కాదు. ఏ స్టేజ్కి ఎక్కుతున్నావు ఆ స్టేజీ మాటలు, ఏ గూటికి వెళ్తున్నావు ఆ గూటి మాటలు. అలాంటి మాటలు చెప్పే రకాన్ని నేను కాదు. నా గురువు
జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్ రెడ్డి మీన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళం నేను కాదు, ఆయన కాదు. ఆయన కాదు కాబట్టే ఆయన దగ్గరే నేను ఉంటున్నా 15 ఏళ్ల నుంచి. బ్యాలెన్స్ ఇప్పుడు ఎన్నాళ్ళు తర్వాత చచ్చిపోతాను తెలుసు కదా, అక్కడ దాకా ఈయన దగ్గరే ఉంటాను. ఇప్పుడు ఆ అఫిడవిట్ నేనే వెరబల్గా ఇస్తున్నా. దేవుళ్ళనైనా మారుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డిని నేను మార్చను. థ్యాంక్ యూ. అఫిడవిట్ లో సంతకం పెట్టాల్సి వస్తుందని భయంతో డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే దాంతో రాలేదు జగన్ అని క్వశ్చన్ ఇస్తారు చంద్రబాబు సార్. ఇప్పుడు ఒక మనిషి వాని ఫస్ట్ టైము ఎక్కడి నుంచో, కొరియా నుంచో, ఈజిప్ట్ నుంచో, ఎక్కడి నుంచో క్రిస్టియన్ జగన్మోహన్ అని వస్తున్నాడు ఒక అతను అని అంటే, అక్కడ ఎవరు బాబు నువ్వు, మీరు క్రిస్టియన్ అంట కదా, మీరు మరి పైన మా సంప్రదాయాలు వేరే, మా ఆచారాలు వేరే, మా పద్ధతులు వేరే, అందుకని ఈ అఫిడవిట్ రాసివ్వు అంటే ఈయన ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాడు. ఎన్నోసార్లు తిరుపతి సాంప్రదాయాల ప్రకారంగా లుంగి కట్టుకున్నాడు, పట్టు వస్త్రాలు పెట్టుకున్నాడు, దేవుడు దండం పెట్టుకున్నాడు. ఏంటి ఆయనకి దోషం ఏంటి చెప్పండి. దీని ఆయనకి యేసు ప్రభువుని ఎలా సిలువ వేసి కఠినంగా బల్లెంతో కొడతారో, ఒక డొక్కల్లో కొడతారో, అలా డొక్కల్లో కొట్టినా హిందూ ధర్మం గురించి ఒక్క మాట కూడా ఇప్పుడు జీవితంలో ఆయన మాట్లాడారు బ్యాడ్గా మాట్లాడింది నారా చంద్రబాబు నాయుడు. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, హిందుత్వాన్ని ఘోరంగా తిట్టిన వాడు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా హిందుత్వాన్ని ప్రశ్నించాడా? ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి. ఒకటి నాకు ఉంటూ బాగుపోయినా బాధగా కూడా మాట్లాడుతున్నంత నొప్పితో కూడా. ఆయన అన్నాడుగా, ముస్లిం సోదరుల దగ్గర మసీదులోకి వెళ్ళాడుగా, మసీదులో ముస్లిం సోదరుల దగ్గర మాట్లాడాడుగా, మోడీని విమర్శించాడు కదా, హిందువుల్ని విమర్శించాడు కదా, హిందుత్వాన్ని విమర్శించాడు కదా, హిందూ దేవాలయాన్ని పడగొట్టాడు కదా. ఎక్కడ పుష్కరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలను పడగొట్టాడో, కూల్చివేశాడు గొడ్డళ్లతో, గుణపాలతో. ఆయన హిందువా? ఏం పడగొట్టాడో చెప్పనండి, గొడ్డళ్లతో, గుణపాలతో జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి చెప్పండి, నేను అన్ని ఆన్సర్ చెప్తా. 100 మంది తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం రండి ఇక్కడికి, అందరు రండి, అన్ని సమాధానాలు చెప్తా. నేను 10 చెప్తా, దానికి ఆన్సర్ చెప్పండి చాలు. నిజంగా అఫిడవిట్ కోసమే ఇంత తపన పడుతున్నాడే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే నాయుడు నిజంగా హిందువు మీద ప్రేమ ఉంటే పక్కనే ఉన్న విజయవాడలో పక్కనే ఉన్న ఎంతో పవిత్ర జలాలతో నిర్మించిన దేవాలయాల్ని ముక్కలుగా నరికి కాళ్ళతోనో, చెప్పులతోనో, దేంతో తన్ని దేవుడి విగ్రహాలు పడగొట్టి తీసుకెళ్లి ఎక్కడో గోడౌన్లో పండుకాడు. అతనా హిందువు? ఎవడైనా హిందువు అనేవాడు దేవుడి మీద చెయ్యి వేయగలడా? దేవాలయం మీద చెయ్యి వేయగలడా? దేవాలయాల్లో చెప్పులు కూడా బయట పెట్టి మోకాళ్ళ తొక్కెళ్తారు. అంత పవిత్ర భావం దేవాలయం. ఆ దేవాలయాన్ని ఎట్ట పడగొట్టాడో, గొడ్డలతో ముక్కులు, దేవుడి ముక్కు, దేవుడి గుండె, దేవుడి కాలు, అభయాస్తం దేవుడిది, దాన్ని కూడా గడ్డ పలుకుతో తొరిగేసి బయట ఎరగొట్టి ఎక్కడో దూరంగా ఇసిరి పడేశాడు. ఇది పొలంలో కట్టెలు కొట్టి ఇసిరేసినట్టుగా దేవుళ్ళని. అతనా హిందూ? ఒక్కసారి చెప్పండి సార్, నేను తెలుసుకుంటా. ఓకే, అర్థమైపోయింది ఒక్కసారే. అదే ఎన్నిసార్లు అన్ని మతస్థుల ఆస్తులు అవన్నీ అంటే నోరు మూసుకొని బయటకు వచ్చావు. అని హిందుత్వ నీకు ఈజీ కాదు, నీకు పెద్ద లెక్క కాదు. హిందుత్వ అంటే అస్సలు లెక్క కాదు. అన్ని పడేస్తావా? ఎన్నిసార్లు పడేసారు జగన్ గారు? మీరందరూ చెప్పండి సార్. మీ జర్నలిస్టులు కానీ, పెద్ద మహానుభావులు కానీ, పెద్ద పార్టీ లీడర్లు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ ఎప్పుడైనా ఇంటర్నేషనల్గా నేను క్రిస్టియన్ని, జగన్మోహన్ రెడ్డిని, నేను క్రిస్టియన్ని, హిందువు అంటే నాకు ఇష్టం లేదు, పాల్గొట్టండి అన్నాడు ఎప్పుడన్నా? ఆఫ్ ద రికార్డ్ అని అన్నాడా? రికార్డులో అన్నాడా?
ఎన్నిసార్లు అక్కడ రాజశ్యామల వేగం కూడా దండం పెట్టుకొని గంటల పాటు పూజ చేసుకున్నాడు మనిషి. హిందుత్వ అనేది లేకపోతే, దేవుడు అనేది లేకపోతే, దేవుణ్ణి ప్రార్థించుకుంటే ఇంకా ఆయన్ని నీకు హిందువులు కాదు, నువ్వు హిందూ కాదు, నువ్వు క్రిస్టియన్. యాస్, ఆయన హిందూ కాదా, ముస్లిం కాదా, దేవుడు. మహాత్మా గాంధీ చెప్పాడు కదా, ది గ్రేట్ జాతి పిత. ఆయన కూడా నంబరు, మీ ఆయన కూడా నంబరా పార్టీ వాళ్ళు? ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. బుద్ధి లేదా? కనీసం మహాత్మా గాంధీ మాట కూడా వినరా? గాంధీ గారు చెప్పాడు, అరే ఎవడైనా ఒకటేరా, ఎవరైనా రండిరా. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వస్తాడు ఒక ముస్లిం సోదరుడు, తిరుపతికి వెళ్తాడు. ఎవరుకోవాలో మన వాళ్ళు ఎవరుకోవాలి? సార్ మీకు ఒక దేవుడు ఉన్నాడు, మీకు మసీద్ ఉంది, మీకు దర్గా ఉంది, అయినప్పటికీ మా వెంకటేశ్వరుడు చూడటానికి వచ్చారా? వెల్కమ్ సార్ అని సాధారణంగా ఆహ్వానించి దేవుణ్ణి చూపించి, అంతే చూపించి, ఇదిగో అన్నదానం పెడుతున్నాం సార్ 24 గంటలు అన్నం తినిపించి పంపిస్తే వాడు నిజమైన హిందువు. వస్తున్నాడు ఎవరు? సాహిబ్ గారా, ఏమిటో చూడండి, వెతకండి, జేబులు వెతకండి, ఆ సర్టిఫికెట్ తీసుకోండి. అదే ఒక మనిషిగా తలచే విషయం అదే. ఇక్కడ మనిషి జగన్ గారు, మరి జగన్ గారికి నీ రాజకీయానికి ఏంటి సంబంధం? హూ ఆర్ యూ? తిరుమల స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. ఆ వ్యవస్థ అన్ని పద్ధతులు పెట్టింది, ఎన్నెన్నో పద్ధతులు, ధర్మాలు, సాంప్రదాయాలు అన్నీ పెట్టుకున్నాయి. నువ్వెవడగవయ్యా వచ్చి పద్దాక అతని మీద కొండ మీద కూర్చొని వాడాటానికి వెళ్ళేది, వీడాటానికి వెళ్ళేది. మీ ఇంటికి వచ్చాడా? మీ ఇంటికి వచ్చాడా? మీ ఆఫీస్కి వచ్చాడా? మీ అబ్బాయి దగ్గరికి వచ్చాడా? దేవుడి దగ్గరికి వస్తున్నాడు. నువ్వెవడవి? దేవుడికి అతీతుడు వా నువ్వు? ఏమన్నా దేవుడు వెంకటేశ్వర స్వామి కళ్ళకు వచ్చాడా? నీ కళ్ళకు వచ్చి చంద్రబాబు నాయుడు జగన్ వస్తున్నాడు, ఏ రాని మక్క పో అన్నాడా చంద్రబాబుకి? ఎంత గొప్పగా మాడతావా నారా చంద్రబాబు నాయుడు. నేను అదే చెప్తున్నాను, నువ్వెన్నన్నా నాటకాలాడు, దయచేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం మర్డర్ చేయించు మాకు. నీకు పెద్ద హిస్టరీ ఉంది, నాకు తెలుసు. ఎప్పుడు పోతామో ఏడుతా, రేపు పోతామో గొట్టాం. నేను చచ్చినా కనీసం చాలా సంవత్సరాల పాటు నన్ను తెలుగు ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా అన్ని రాష్ట్రాల్లో నేను తెలుసు. ఇక్కడంతా నేను బాగా పరిచయిస్తుండో అన్ని ముస్లిం సోదరులు కానీ, బెంగాలీ సోదరులు కానీ, తమిళ సోదరులు కానీ అంతా నాకు పాపులారిటీ ఉంది. నేను చచ్చిపోయినా కానీ కనీసం 1 year మాట్లాడుకుంటారా, మంచి ఉంటాడు వాడు లోఫర్ కాదురా, కబ్జాలు చేయడరా, అవినీతి పనులు చేయడరా, లంగా పనులు చేయడరా, అది ఉంది. మనం పోయే వరకు నెక్స్ట్ డే క్లోజ్. దేర్ ఇస్ ద మ్యాటర్. సార్ మొదట లడ్డూ కల్తీ అన్నారు, తర్వాత ఒకటేసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి సనాతన ధర్మాన్ని మీరు కించపరచొద్దు అంటున్నారు. అసలు ఎవరు కించపరుస్తుందో సనాతన ధర్మాన్ని? ఈయన ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు అడగాల్సి వస్తుంది? సార్ వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? నారా చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ బాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుకోవాలి? పాచిలడ్లు ఎవరుంది? జగన్మోహన్ రెడ్డి అన్నాడా పాచిలడ్లు? ఎవరన్నారు? దాని వెంకయ్యనాయుడు ఎంత సమాధానం చెప్పాడు బాధపడుతూ. సార్ నాతో చెప్పించుకోండి సార్, లోపల చాలా ఉంది రిజర్వేషన్, నాది రిజర్వ్ చాలా చేసుకుని ఉంటాయి అన్నీ. ఎప్పుడు నేను చెప్పాడు, ఆయనే చెప్తాడు కదా, సనాతన ధర్మాన్ని గేలి చేయొద్దు. నువ్వే చెప్పావుగా, మీ నాన్నగారు అట్టా సిగరెట్ తీసి పవిత్ర దేవుడి ముందు ఆ దీపాన్ని సిగరెట్ తాగి మా నాన్న తీశాడు. ఆయనే చెప్తాడుగా, వాళ్ళే క్వశ్చన్లు చెప్తారు, వాళ్ళే ఆన్సర్ కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళకన్నీ తెలుసు. ఇక నోరు తెరిస్తే నేను ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నా. మళ్ళీ నాకు ఏదో క్యాన్సర్ వస్తే మా పిల్లలు బిడ్డ ఏడుస్తారు. కొంచెం తగ్గించుకున్నా నేను, కొంచెం తగ్గిన తర్వాత. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఆంధ్ర ప్రజలకి
క్లియర్గా ఉన్నాడు. కులాభిమానం ఉండనివ్వండి, కమ్మాళ్ళు మంచోళ్ళు, కాపులు మంచోళ్ళు, ఎస్సీలు మంచోళ్ళు, బీసీలు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే అని నేను అంటాను. మీరు అంత మంచిగా ఉంటే ఆంధ్రదేశం బాగుపడదు. ఏ చంద్రబాబు ఏదో చేయటం వలన ఆంధ్రదేశం నాశనం కాదు. చంద్రబాబు అన్న మాటను నమ్మి మీరు ప్రవర్తిస్తే అప్పుడు ఆంధ్రదేశం నాశనం. తెలుసుగా, ఒకప్పుడు బీహార్ తెలుసుగా, అప్పుడప్పుడు ఉన్న యూపీ తెలుసుగా ఎంత నాశనం అయిపోతుందో. రోజుకొక మంటలు ఎందుకు జరుగుతున్నాయో? బికాజ్ ఆఫ్ పాలిటిక్స్. సార్, ఇప్పుడు మీరు మాట అన్నారు చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డిని మర్డర్ చేయించకు చేయకు అనేసి, అంటే ఆయన పైన అంటే ఉందా అలాంటి థ్రెట్ ఉందా అనుకుంటున్నారా జగన్కి, చంద్రబాబు థ్రెట్టా? చూసుకోండి సార్, ఆయనే చెప్పింది కొట్టండి, సీసం పోయండి. సీసం చచ్చిపోతారు కదండి, సీసం చెవులో పోతే చచ్చిపోరు. సీసం పోయండి. ఆ యాదవ్కి బుద్ధి వచ్చింది. మొత్తం చంపబడి ఆయనే చెప్పాడు ఆయన దాంట్లో. అనగానే టక్కన వచ్చింది ఒకటి, ఇక్కడ తగలొచ్చింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ చచ్చిపోయాడు. ఎవడో కొట్టాడు, ఆడికి 2 ఏళ్ళు జైలు ఉంటుందంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు బెయిల్లో. ఆడ కొట్టారు, మళ్ళీ వాళ్ళందరూ బాబు దగ్గరే ఉన్నారు. ఉండే కదా, బాబు దగ్గరికి ఇచ్చారు కదా. అప్పుడు మరి ఏమన్నా నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎత్తో పొడుస్తావా? హౌ డేర్ యూ రా అన్నాడా సార్ చంద్రబాబు నాయుడు? అదే చంద్రబాబు నాయుడు బాంబు బ్లాస్ట్ జరిగితే తిరుమలలో అలిపిరి దగ్గర వెంటనే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలు వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. మా నాయకుడిని ఇచ్చేశారు, మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని. దట్ ఈజ్ గ్రేట్ పాలిటిక్స్. దిస్ ఈజ్ డర్టీ పాలిటిక్స్. డర్టీకి గ్రేట్కి తేడా తెలియదండి, తెలుసుకో. ఇవన్నీ నేను చెప్పి నేను క్రియేట్ చేయను అన్నా. నేను క్రియేట్ చేయను. ఇది నేను ఎప్పుడు చదువుకుంటా ఉంటా. చిన్నప్పటి నుంచి నా బుక్స్ ఎలా చదువుతానో నేను పాలిటిక్స్ బుక్స్ కూడా అలా చదువుతాను. ఇతను ఎలాగా, అతను ఎలాగా, ఇతను ఎలాగా. నాకు 38 ఏళ్ళ నుంచి 39 ఏళ్ళ నుంచి నాకు నరేంద్ర మోడీ గారు అప్పటి నుంచి ఎప్పుడు తెలుసు నాకు, తమిళనాడులో తెలుసు, కోయంబత్తూరు. అతన్ని చూశాను. గుజరాత్ వెళ్తే ఏ ఒక్కడు కూడా గుజరాత్లో కానీ ఎక్కడ కానీ మోడీ గారు మంచివాడు కాదు అలా నేను చూసుకున్నా. వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్, రాజకీయ నిపుణుడు, తన జోలికి రానంతకాలం ఎవ్వరి జోలికి వెళ్ళడం, దేశభక్తి ఉన్నవాడు, దైవభక్తి ఉన్నవాడు. ఎందుకు చెప్తున్నావు? మరి నేను ఎందుకు చెప్పలేకపోతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. మీరు మంచి చేసినప్పుడు నేను పొగిడా, రాజశేఖర రెడ్డి గారు మంచి చేసినప్పుడు నేను పొగిడా. మంచి చేయనప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అన్నాను, మంచి చేయనప్పుడు మిమ్మల్ని అంటున్నాను. రేపు జగన్ గారు ఏమన్నా తప్పు చెప్పండి, ఏమన్నా తప్పు చేశాడా ముఖ్యమంత్రి సీట్లో, నేను విమర్శిస్తాను. ఒకటే ఎగ్జాంపుల్ నిజాయితీకి మీకు ఆయనకి చెప్తా. నాకు ఎఫ్డీసీ చైర్మన్గా ఏమయ్యా ఎప్పుడు మీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు నంది అవార్డులు పంచుకుంటూ ఉంటారంట కదా, ఏదో రకరకాలుగా అడ్డదారిలో వెళ్ళిపోతాయి ఏంటంటే నందులు, మరి నువ్వు ఉండవు ఎఫ్డీసీ, నువ్వు నంది అవార్డులు చెయ్యి అన్న. షార్ట్ టైం ఉందన్న, ఒక్క నంది అవార్డు చేస్తా, నాటకోత్సవాలు నంది అవార్డులు చేస్తా, చెయ్యి, ఒక తప్పు లేకుండా చెయ్యి. చేసావా నిజంగా తెలుస్తాను నవ్వాడు. మీరు ఎంక్వైరీ చేసుకోండి మొత్తం. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బాగా రాశారు. హాలు నిండుతున్నది, బాగా జరిగింది, వాళ్ళు కూడా అభినందించారు. నేను కూడా థ్యాంక్స్ చెప్పా. ఈనాడుకి థ్యాంక్స్, ఆంధ్రజ్యోతికి థ్యాంక్స్. అంటే ఒక్క రూపాయి కూడా లంచం తినకుండా మీరు ఇప్పటికీ చూసుకోండి. జడ్జీలు ఎవరు పెట్టారో ఇప్పటికీ బుక్కులో చూసుకోండి. ఎవరో కూడా నాకు తెలియదు, అన్ని చెక్ చేసి పెట్టుకొని నాకు చెప్పను కూడా చెప్పొద్దు ఎవరికి ఇస్తున్నారో అని కలెక్టర్ ఆఫీసులో, కలెక్టర్ హాల్లో పెట్టి తలుపులు వేసుకొని మేము వచ్చి హాల్లో కూర్చున్నాం. వాళ్ళే రాసుకున్నారు, ఎవరు రాసుకున్నారు, వాళ్ళే వచ్చి పబ్లిక్లో డయాస్ మీద ఇది అని అందరికి ఇచ్చారు. ఎవరు జడ్జీలు ఇచ్చామో అందరి జర్నలిస్టులకి చెప్పాం. ఇదిగో వీళ్ళందరూ జర్నలిస్టులు, వీళ్ళలో ఎవరైనా ప్రాబ్లమాటిక్ పర్సన్ ఉంటారో చెప్పండి, ఇప్పుడే తీసేస్తా. అన్నీ చదువుకున్నారు, ఎస్. జర్నలిస్టులు మొత్తం అన్నారు, ఎస్ వీళ్ళందరూ గొప్పవాళ్ళు అన్నారు. అలా నేను చేశాను. అలా చేయించాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు హానిస్ట్ అని వాగుతావు కదా, ఇప్పుడు చేయి మంచిగా. బ్రహ్మాండం చేశాడు, చేపిస్తాడు.
అలాంటి నాయకుడు ఓడిపోయాడు. అయినా నేను హుందాగా చెప్తున్నా, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రౌడ్లే కలిసే ప్రజలు ఓట్లేశారు, మీరు గెలిచారు. మంచి పనులు చేయండి సార్, మంచి పనులు చేయండి, కొత్త రాజకీయాలు చేయకండి. మీకేమిచ్చింది ఈ వయసులో? మీకు అదృష్టం మీకు వచ్చింది. ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి. మీరు తర్వాత సరిపోయినా కానీ మీ గురించి గొప్పగా చెప్తారు. శిల విగ్రహం నాలాంటి కూడా పెడతాడు. ఇవెందుకు సార్? ఒక లడ్డు గురించి, ఒక అఫిడవిట్ గురించి, ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడిని ఇంత హీనంగా చేస్తారు. ఏమాత్రం మీకు దేవుడు మీకు దీవించడు. మిమ్మల్ని దేవుడు వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించడు, మిమ్మల్ని దీవించడు, మిమ్మల్ని ఆశీర్వదించడు. నువ్వు మంచి పనులు చేయి, నువ్వు తిరుపతి ఎక్కర్లా, వెంకటేశ్వర స్వామి నీకు 100 ఏళ్ళు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు మీకు ఆయుష్. థ్యాంక్ యూ. గొంతు పోయింది, ఇంకెందుకు అయిపోయింది. నాన్న అరవలేదు కదా, అరిచానా? అమ్మో అది తగ్గలేదన్న. ఇది 2 మంత్ 2 months పట్టింది. ఒకటా ఇది ఒకటా? ఎన్ని వందలు ఆవరిస్తే అన్ని పోయింది. ఇది ఇందులో అన్న మీకు మాట్లాడి మా చివరికి ఒకసారి